వేసవికాలం తర్వాత మన అందరం కూడా చల్లదనాన్ని కోరుకుంటాం. కాబట్టి వర్షం ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉంటాం. ఆ వర్షం పడినప్పుడు మేఘాలు ఆకాశమంతా కూడా అలుముకుంటాయి. ఆ వర్షించే మేఘాలని బరస్తే బాదల్ అని హిందీలో అంటామండి. బరస్తే బాదల్, దీనిని రాసింది సుమిత్రానందన్ పంత్ గారు. మన 10th క్లాస్లో మొదటి పాఠమైన బరస్తే బాదల్ పాఠాన్ని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. उन्मुखीकरण। क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी। क्या गाती हो किसे बुलाती, ఏం పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బతలాదో కోయల్ రాణి చెప్పమ్మా ఓ కోకిల రాణి, प्यासी धरती देख मांगती, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी। प्यासी धरती దాహంతో ఉన్న ఆ భూమిని చూసి మేఘాలను నీళ్లను అడుగుతున్నావా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలను చూద్దాం. मीठे गीत कौन गाती हैं, కోయల్ రాణి మీఠే గీత్ గాతీ హై. తీయటి పాటలు ఎవరు పాడుతారు, కోయల్ రాణి తీయటి పాటలు పాడుతుంది. ప్యాసీ ధర్తీ పానీ కిస్సే మాంగ్తీ హై, దాహంతో ఉన్న భూమి నీళ్లను ఎవరిని అడుగుతుంది. ప్యాసీ ధర్తీ పానీ మేఘోం సే మాంగ్తీ హై, దాహంతో ఉన్న భూమి నీళ్లను మేఘాలను అడుగుచున్నది. బాదల్ प्रकृति की शोभा बढ़ाते हैं कैसे, जब आसमान में बादल छा जाते हैं तब पूरा मौसम बदल जाता है. जब आसमान में बादल छा जाते हैं, ఎప్పుడైతే ఆకాశంలో మేఘాలు అలుముకుంటాయో తబ్ అప్పుడు పూరా మౌసం ఆ వాతావరణం అంతా బదల్ జాతా హై మారిపోతుంది. మౌసం ఠండా పడి జాతా హై, వాతావరణం చల్లగా మారిపోతుంది. కాలే బాదలోం కో దేక్కర్ మోర్ నాచనే లగ్తే హై, ఆ నల్లటి మేఘాలను చూసి నెమళ్ళు నాట్యమాడుతాయి. దాదుర్ ఆవాజ్ కర్తే హై, కప్పలు బెకబెకమని అరుస్తాయి. సబ్ ప్రాణి ఆనంద్ సే झूम उठते हैं, జీవులన్నీ ఆనందంతో పరవశించిపోతాయి. ఉద్దేశం చూద్దాం. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ప్రకృతి పట్ల కావ్య రచనలు చేయడానికి పిల్లలలో ప్రోత్సాహాన్ని కల్పించడం, దానితో పాటుగా సౌందర్యానుభూతిని కలిగించడం, ఎంటర్టైన్మెంట్ అనే భావాన్ని వాళ్ళలో కలిగించి ప్రకృతిని సంరక్షించే విధంగా వాళ్ళని ప్రేరేపించడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. విధా విశేష్. बरसते बादल कविता पाठ में कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. కవిత అనేది మనలోని భావాలను ఉన్నతమైనవిగా శ్రేష్టమైనవిగా మార్చడంతో పాటుగా సౌందర్యానుభూతిని కూడా అలంకరించి తీర్చిదిద్దుతుంది. ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హై. ప్రస్తుతం ఇవ్వబడిన ఈ కవిత పాట రూపంలో పాడదగినది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. ఇందులో అనుప్రాస అలంకారం యొక్క అందమైన ప్రయోగము మనకు కనిపిస్తుంది. చలియే शुरू करते हैं. कवि परिचय. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा ज़िले के कौसानी गांव में हुआ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण,
कला और बूढ़ा चांद तथा चिदम्बरा आदि। इनका निधन सन 1977 में हुआ। चलिए बच्चों, इसका अर्थ तेलुगु में जानेंगे। प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ। ప్రకృతి చిత్రణలో సాటిలేని కవిగా ప్రసిద్ధి చెందిన శ్రీ సుమిత్రానందన్ పంత్ గారు 1900 సంవత్సరం మే 20న అల్మోడా జిల్లాకి చెందిన కౌసాని అనే గ్రామంలో జన్మించారు। 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे। 7 సంవత్సరాల వయసులోనే స్కూల్లో ఆయన స్వయంగా రాసి చదివిన కవితకు గాను पुरस्काराన్ని అందుకున్నారు। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया। హిందీ సాహిత్యంలో ఆయన రచించిన రచనలకు గాను సాహిత్య అకాదమీ, సోవియత్ రూస్ మరియు చిదంబరా అనే కావ్యానికి ఆయనకు జ్ఞానపీఠ పురస్కారము లభించాయి। వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూఢా చాంద్ తథా చిదంబరా మొదలుగున్నవి అన్నీ ఈయన రచించిన రచనలు। ఇన్కా నిధన్ 1977 में हुआ। ఈయన 1977లో మరణించారు। चलिए बच्चों, विषय प्रवेश देखते हैं। वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती हैं। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। वर्षा ऋतु हमेशा सबकी प्रिय ऋतु रही है। वर्षा ऋतुవు అందరికీ ఇష్టమైన ఋతువే। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है। ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ ప్రకృతి యొక్క అందము చూడముచ్చటగా ఉంటుంది। పేడ్ పౌధే, మొక్కలు, చెట్లు, పశు పక్షి, పశువులు, పక్షులు, మనుషులు और यहाँ तक की धरती भी, అంతేకాకుండా భూమి కూడా ఖుషీ से झूम उठती हैं, సంతోషంతో పరవశించిపోతుంది। इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है। ఈ అందాన్నే ఇక్కడ చక్కగా ప్రజెంట్ చేయబడింది। రండి చూద్దాం। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदें तरुओं से छनके। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदें तरुओं से छनके। चम चम बिजली चमक रही रे उर में घन के, चम चम बिजली चमक रही रे उर में घन के। थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के। दादुर टर टर करते झिल्ली बजती झनझन, म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गन। दादुर टर टर करते झिल्ली बजती झनझन, म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गन। उड़ते सोन बालक आर्द्र सुख से कर क्रंदन, उड़ते सोन बालक आर्द्र सुख से कर क्रंदन। घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं पर धाराएं झरती धरती पर। रज के कन कन में त्रिन त्रिन को पुलकावली थर, रज के कन कन में त्रिन त्रिन को पुलकावली थर। पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन। पकड़वारी की धार झूलता है मेरा मन,
आओ रे सब मुझे घेर कर गाओ सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन। फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदें तरुओं से छनके। चमचम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के। चलिए इसका अर्थ तेलुगु में जानेंगे। झम झम मेघ बरसते हैं सावन के, झम झम అని శ్రావణ మాసపు మేఘాలు కురుస్తున్నాయి. ఛం ఛం గిర్తి బూందేం తరువం సే ఛన్కే, ఛం 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 అని శబ్దం చేసుకుంటూ ఆ చినుకులు చెట్ల మీద పడుతున్నాయి. చంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే, ఆ మేఘం యొక్క హృదయ భాగంలో చంచం అని మెరుపు మెరుస్తున్నది. థమ్ థమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మనకి. థమ్ అంటే ఉండుట, యాని థమ్నా అండ్ టు స్టే. తమ్ మీన్స్ డార్క్నెస్. ఆ నల్లటి మేఘాలు ఆకాశమంతా అలుముకోగానే పగటిపూట వాతావరణం అంతా చీకటిగా అయిపోయినప్పుడు మనస్సు కలలు కనడం ప్రారంభిస్తుంది. దాదుర్ టర్టర్ కర్తే झिल्ली बजती झंझन, म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गन। उड़ते सोन बालक आर्द्र सुख से करक्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। दादुर टर्टर करते झिल्ली बजती झंझन. दादुर, दादुर माने फ्रॉग. दादुर టర్టర్ కర్తే యాని కప్పలు టర్టర్ అని అరుస్తున్నాయి. ఝిల్లీ బజ్తీ ఝంఝన్, ఝిల్లీ మానే క్రికెట్, యాని ఝీంగూర్ అంటే మిడత. ఆ మిడతలు ఝంఝన్ అని శబ్దాలు చేస్తున్నాయి. మ్యావ్ మ్యావ్ రే మోర్ పీవు పీవు చాతక్కే గన్. మోర్ యాని పీకాక్, అవి మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ నృత్యం చేస్తున్నాయి. చాతక పక్షుల యొక్క గుంపు పీవు పీవు అని అరుచుకుంటూ ఎగురుతున్నాయి. ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ర సుఖ్సే కరక్రందన్. ఆర్ద్ర సుఖ్సే అంటే తడిచిన ఆనందంలో. ఆ తడిచిన ఆనందంలో అరుస్తూ సోన్ పక్షులు ఎగురుతున్నాయి. घुमड़ घुमड़ गिर మేఘ గగన్ మే భర్తే గర్జన్. కుండపోతగా కురిసే మేఘాలు ఆకాశంలో గర్జిస్తున్నాయి. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. धाराओं पर धाराएं झरती धरती पर, रज के कनकन में त्रिन त्रिन को पुलकावली थर. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అని పడుతున్న ఆ చినుకులు మనతో ఏవో మాటలు మాట్లాడుతున్నాయి అనిపిస్తుంది కదండి. రోమ్ సిహర్ ఉట్టే చూతే వే భీతర్ అంతర్. ఆ పడుతున్న చినుకులను ముట్టుకోగానే అవి మన అంతరంగాన్ని సృష్టించినట్టు రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ధారావోం పర్ ధారాయేం ఝర్తీ ధర్తీ పర్. ఆ వర్షపు చినుకులు ధారలు ధారలుగా భూమి మీద పడుతూ ఉంటే, రజ్కే కనకన్ మే త్రిన్ కో పుల్కావలి థర్. ఆ మట్టిలోని అణువణువు నుండి పుట్టుకొచ్చే చిన్న చిన్న గడ్డి మొలకలను చూసి భూమి పరవశించిపోతున్నట్లున్నది. పకడ్ వారీకి ధార్ ఝూల్తా హై మేరా మన్, आवोरे सब मुझे घेर कर गावो सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. పకడ్వారీ की धार झूलता है मेरा मन. ఆ నీటి ధారలను పట్టుకోగానే వారి, వారి అంటే నీరు, ఆ నీటి ధారలను పట్టుకోగానే నా మనస్సు ఊయల ఊగుతున్నట్లున్నది. ఆవోరే సబ్ ముझे घेर कर गावो सावन. ఆవోరే రండర్రా రండి,
सब मुझे घेर कर అందరూ నా చుట్టూ చేరి గావో సావన్ శ్రావణ మాసపు పాటలను పాడండి ఇంద్రధనుష్ కే झूले में झूले मिल सब जन ఇంద్రధనస్సు యొక్క ఊయలలో అందరం కలిసి ఊగుదాం ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్ మనస్సును ఆహ్లాదపరిచే ఈ శ్రావణ మాసం ఫిర్ ఫిర్ మళ్ళీ మళ్ళీ ఆయే జీవన్ మే మన జీవితాల్లోకి రావాలని ఆశిద్దాం. बच्चों, इस कविता में आए शब्दों के अर्थ जानेंगे. मेघ, बादल, घन, इन तीनों का अर्थ होगा क्लाउड्स. गिरना, टू फॉल. बूंदें, रेन ड्रॉप्स. तरु, ट्रीज. बिजली, लाइटनिंग. चमकना, टू शाइन. उर, चेस्ट. दिन, डे. तम, डार्कनेस. सपने, ड्रीम्स. जगना, टू बी अवेक. मन, हर्ट. दादुर, फ्रॉग. झिल्ली, क्रिकेट. मोर, पीकॉक. आर्द्र, वेट. क्रंदन, क्राइंग आउट. गगन, स्काई. गर्जन, थंडरबोल्ट. रोम सिहर उठना, हॉरिपिलेशन और गूज बम्स. भीतर, इनसाइड. अंतर, हार्ट. धारा, स्ट्रीम. झरना, टू फॉल इन ड्रॉप्स. धरती, अर्थ. रज, डस्ट. त्रिन, स्ट्रॉ. थर, लेयर. वारी, वाटर. झूलना, टू स्विंग. घेरना, टू सराउंड. झूला, स्विंग. मन भावन, फेवरेट. इस पाठ के व्याकरण से संबंधित वीडियो में फिर से मिलेंगे. बच्चों, याद रखिए, मास्क पहने रखिए, सैनिटाइज़र का उपयोग कीजिए और एक दूसरे से दूरी बनाए रखिए.